అంటే హ్యాపీ, సాడ్, యాంగ్రీ, సిక్, సే, సర్ప్రైజ్, స్కారీడ్. ఇవి ఈ 7 పాయింట్ల మీద మేము డెమో చేసి చూపిస్తామండి. ఈ డెమో సింపుల్గా చేయడానికి చూస్తామండి. హ్యాపీ హ్యాపీ అంటే అందరూ సంతోషంగా ఉండాలని. సాడ్ అంటే బాధ బాధ బాధ. యాంగ్రీ అంటే కోపంగా ఉంటారని. సిక్ అంటే నీరసం, బలహీనత. సే అంటే సిగ్గుపడ్డం. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. క్యారీడ్ అంటే భయపడతారనమాట. ఈ వీటి మీద మేము ఒక డెమో చేసి చూపిస్తామండి. ఇప్పుడు మేము ఒక అంగన్వాడీ సెంటర్ అండి ఇది. ఈ అంగన్వాడీ సెంటర్లోకి మేము వస్తున్నామండి. నేను ఒక టీచర్ని, వీళ్ళందరూ మా పిల్లలండి. ఈ పిల్లల్లోని ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు మన పిల్లలు. ఆ పిల్లలు ఎందుకు ఎలా ఉన్నారన్నది మనం తెలుసుకుందామండి. మా పాప ఎందుకన్నా ఇంత హ్యాపీగా ఉన్నది? ఎలా నా బర్త్డే అండి. మా డాడీ నన్ను సినిమాకి తీసుకెళ్తాను. ఓకే, హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. ఈ రోజు నా బర్త్డే మేడం. అందుకనేసి నేను హ్యాపీగా ఉన్నాను మేడం. మా డాడీ సినిమాకి తీసుకెళ్తున్నాను. నన్ను కొట్టింది టీచర్. కొట్టిందా? ఒకసారి చెప్పవా? నన్ను కొట్టింది టీచర్. సారీ చెప్పాను. కొట్టాలి కొట్టాలి. నన్ను కొట్టింది టీచర్. సారీ చెప్పమ్మా. చెప్పమా? సరేలేమ్మా. తల్లి అంత డల్ అయిపోయామ్మా. తల్లి అంత డల్ అయిపోయామ్మా. నీరసంగా ఉంది. ఏమా సారీ చెప్పలేదా? లక్ష్మి నా బుక్ తీసుకున్నాను మేడం గారు. ఏమంటే ఎప్పుడు ఉంటుందండి, అందుకే నా కోపం వస్తుందండి. నేను అడిగిస్తానే. లక్ష్మి బుక్ ఇచ్చి అమ్మా. ఇచ్చి అమ్మా. ఇవ్వదంట. కావాలి మేడం గారు. సరే అమ్మా, నేను ఇంకోటి కొనిస్తాను పాపడితే. లక్ష్మి ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? ఆ పండుగ నా గౌరవ బాగుంది. చాలా బాగుంది. నీ బాగు చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. అవునా? రాత్రి నూడిల్స్ తినకూడదు కదా. ఫాస్ట్ ఫుడ్ తింటే కడుపు నొప్పి ఎక్కువ వస్తాయి. మనం తెలీదా? డాడీకి తెలీదా? ఈ రోజు ఎప్పుడైనా తెస్తే తేవద్దని చెప్పు. ఓకేనా? అవును, తప్పు కదమ్మా. డాడీకి చెప్తే ఏంటి లావా ఎంత సర్ప్రైజ్? ఏంటి లావా ఎంత సర్ప్రైజ్ ఉన్నావు? అవునా? ఏంటమ్మా లావా ఎంత సర్ప్రైజ్? నాకు కొత్త బట్టలు కొన్నదండి మా అమ్మ, అందుకే సర్ప్రైజ్ గా ఉంది. కొత్త బట్టలు కొత్త బట్టలు ఎంత బాగున్నాయో. చాలా అవునా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ టీచర్. లక్ష్మి ఎందుకు ఏడుస్తూ వస్తున్నావు? అవునా? అవునా? ఐస్ క్రీమ్ తినకూడదు కదా. ఐస్ క్రీమ్ తినకూడదు. సాయంత్రం ఈవినింగ్ వెళ్తా కదా, అప్పుడు మమ్మీకి వెళ్ళి వస్తానులే నీతో కూడా వచ్చి మీకు కొన్న ఐస్ క్రీమ్ చెప్తానే. టీచర్
పేరు చేసి మళ్ళీ అప్పుడు వెళ్దాం ఆయమంటే ఏంటమ్మా భవాని ఇంతగా ఎంత భయపడిపోతాయా నాకు వచ్చే దారిలో పెద్ద పావు కనబడింది టీచర్ గారు. అందుకే ఎంత ఉండిపోతావా ఎవరైనా ఉన్నారా చూసారా కానీ పెద్ద కనబడి చంపేశారే. సరే సరే అయితే నీకు భయపడి నేను చూసా కదా చంపేశారు కదా అది ఏం అనదు ఇంకా అది వెళ్ళిపోయింది సరే భావోద్వేగాల మీద చిన్న స్కిప్ వేసుకున్నాం కనుక మళ్ళీ పాట కూడా పాట రూపంలో కూడా చేసుకుందాం అందరం కూడా కాదండి రుచుల మీద పాడుతున్నాం.